మరి ఎముక అస్సలు లేనప్పుడు ఇంప్లాంట్స్ అనేది ఎలా సాధ్యమవుతుంది అనేది నాకు చిన్న డౌట్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ హరిత. అయితే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టాలంటే కనీసం పైన 6 ఇంప్లాంట్స్, కింద 6 ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఈ ముందు భాగంలో జనరల్గా ఎముక ఉంటుందండి, అండ్ ప్రాబ్లం వల్ల వచ్చేది మనకి వెనక భాగంతోనే. ఓకే, అయితే ఈ వెనక భాగంలో మన పైన దవడ విషయానికి వస్తే ఈ పైన సైనస్ అని ఎయిర్ ఫిల్స్ వేస్తుంటాయి. ఓకే, సో అది సరిపోనట్టు ఈ వెనక భాగంలో ఏంటంటే ఎముక కూడా సరిగ్గా ఉండదు. ఓకే, ఆ కండిషన్స్లో ఈ సైనస్ వెనక జ్ఞానదంతం ఉంటుంది కదండి, పైన జ్ఞానదంతం, దాని వెనక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది. సో ఆ టెరిగాయిడ్ బోన్ సహాయం తీసుకుంటే అక్కడ ఒక ఇంప్లాంట్ పెట్టచ్చు మనం. అండ్ ఇప్పుడు మనము అస్సలు ఎముక లేని కేసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సైనస్ ముందు కూడా ఎముక లేదనుకోండి. సో అలాంటి కండిషన్లో ఇక్కడ చీక్ బోన్ అని ఉంటుంది, దీన్ని జైగోమా బోన్ కూడా అంటారు. సో ముందు ఒక జైగోమా ఇంప్లాంట్ పెడతాం అనమాట. సో వెనక టెరిగాయిడ్ బోన్ అండ్ ముందు ఒక జైగోమా బోన్. అండ్ 80% ఆఫ్ ద కేసెస్లో ముందు ఎముక ఉంటుందండి. సో టెరిగాయిడ్, జైగోమా, ఇక్కడ ఒక రెగ్యులర్ ఇంప్లాంట్ పెడితే 10 అయ్యాయి, 3 అయ్యాయి కదా. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ టెరిగాయిడ్, జైగోమా అండ్ ముందు ఒక ఇంప్లాంట్ పెట్టేస్తే మనం మేనేజ్ చేసుకోవచ్చు.